నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ గావ్ బస్తీ చలో కార్యక్రమం జరగనుంది. వక్ఫ్ సవరణ వల్ల ముస్లింలకు కలిగే ప్రయోజనాలను బీజేపీ వివరించనుంది. ఇవాళ రేపు ఎల్లుండి తేదీల్లో కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నెల 6 నుంచి 12 వరకు బీజేపీ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ సింధు. తెలంగాణ బీజేపీ ఆవిర్భావ దినోత్సవం నుంచి కూడా ఈ నెల 6వ తేదీ నుంచి అదేవిధంగా 12వ తేదీ వరకు కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దానిలో భాగంగా నిన్నటి నుంచి కూడా ఈ రోజు రేపు 3 రోజుల పాటు గావ్ చలో బస్తీ చలో అనేటటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి ఈ కార్యక్రమాల్లో ప్రధానంగా బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు, అదేవిధంగా ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీలు మరియు కీలక నేతలంతా కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా 12వ తేదీ వరకు జరిగేటటువంటి ఈ గావ్ చలో బస్తీ చలో కార్యక్రమాల్లో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించి ప్రతి 10 మందిని కలవడం, అంటే ప్రతి ప్రాంతంలో కూడా ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో ఆ 10 మందిని కలవడంతో పాటు అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి అంటే బూత్ లెవెల్కి సంబంధించినటువంటి సమావేశాలను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 1 year కంప్లీట్ అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు అనేటటువంటి అంశాన్ని కూడా ఈ కార్యక్రమాల్లో భాగంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రస్తుతం అయితే గావ్ చలో బస్తీ చలో అనేటటువంటి కార్యక్రమం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాల్సింది.